హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎదుభూషణ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంతకుముందు వీడియోలో మీకు వివరించడం జరిగింది. మొదట ఆ వీడియోను చూడండి. నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు, క్వాలిఫికేషన్స్, ఏజ్, అదేవిధంగా అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, ఎగ్జామినేషన్ డేటు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షను, ఇవన్నీ మీకు క్లియర్గా అందులో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేయబోతున్నాను. సిలబస్ అనాలిసిస్ వీడియో ఇది. మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి సంబంధించినటువంటి సిలబస్ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం కనుక చూసినట్టయితే 3 సబ్జెక్ట్స్ మనకు సిలబస్లో ఉన్నవి. ప్రతి సబ్జెక్ట్లో 5 యూనిట్ల చొప్పున మొత్తం 15 యూనిట్స్ ఉన్నవి. తర్వాత ప్రతి యూనిట్లో కొన్ని టాపిక్స్ ఉన్నవి. ఆ విధంగా చూసినట్టయితే మొత్తము 109 టాపిక్స్ ఉన్నాయి. 109 టాపిక్స్ ఉన్నవి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ ఏంటివి, ప్రతి సబ్జెక్ట్లో ఉన్న యూనిట్స్ ఏంటివి, ఆ ప్రతి యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటివి మనము వివరంగా తెలుసుకుందాము. ఈ సిలబస్ యొక్క అనాలిసిస్ ఆధారంగానే మన క్లాసెస్ అనేవి ఉంటున్నవి. ఇవి ఉన్నటువంటి 3 సబ్జెక్ట్స్ పేర్లు: మొదటిది క్లినికల్ బయోకెమిస్ట్రీ, నెంబర్ 2 క్లినికల్ మైక్రోబయాలజీ, నెంబర్ 3 ప్యాథాలజీ. ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి మనము ప్రతి సబ్జెక్ట్ నుంచి దాదాపుగా 50 వీడియోలు మీకు చెప్పడం జరుగుతుంది క్లాస్ రూపంలో. ఈచ్ వీడియో కనీసంగా 15-20 మినిట్స్ టు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే క్లినికల్ బయోకెమిస్ట్రీ నుంచి ఒక 50 వీడియోలు, క్లినికల్ మైక్రోబయాలజీ నుంచి ఒక 50 వీడియోలు, ప్యాథాలజీ నుంచి ఒక 50 వీడియోలు, అంటే యావరేజ్గా తక్కువలో తక్కువ 150 వీడియోలు మీకు క్లాసులు అన్ని వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. మొదటిది. రెండవది, ప్రతి వీడియోకి సంబంధించి, అంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి, ప్రతి యూనిట్కి సంబంధించి, ప్రతి టాపిక్కి సంబంధించి ఆ వీడియో కంప్లీట్ అవ్వగానే దానికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అదే యాప్లో మనము ఈ నోట్స్, ఈ టెక్స్ట్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి దాదాపుగా ఒక్కొక్క దానికి కనీసంగా 150 పేజీల నుంచి 200 పేజీల వరకు నోట్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. మనకు దాదాపుగా 500 పేజీల నోట్స్ అనేటువంటిది యాప్లో ఈ బుక్ రూపంలో, ఈ టెక్స్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. తర్వాత ప్రతి సబ్జెక్ట్ నుంచి 3 సబ్జెక్టుల నుంచి మనకి దాదాపుగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 50 టెస్టుల చొప్పున 3 సబ్జెక్టుల నుంచి టోటల్గా 150 టెస్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి టెస్టులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ విధంగా 3000 క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 3000 క్వశ్చన్స్ మీరు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఏ యూనిట్కి ఏ చాప్టర్కి సంబంధించి, ఏ సబ్జెక్ట్కి సంబంధించి వీడియోస్ అయిపోతుంటా వెంటనే నోట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వెంటనే టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాక్సిమం 30 డేస్లో, మినిమము 30 to 45 డేస్లో మీకు వీడియోస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 150 వీడియోలు, 500+ పేజీలో నోట్స్ ప్రొవైడ్ చేస్తాము. 150 టెస్టులు, అంటే 3000 క్వశ్చన్లు ఇస్తాం. ఇదంతా 30 డేస్ గ్యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ మనకు 60 డేస్ టైం మాత్రమే మనకి ఉంది. రైట్. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి యూనిట్స్, ఆ యూనిట్స్లో ఉన్నటువంటి టాపిక్స్ తెలుసుకుందాము. మొదటి సబ్జెక్ట్ పేరు క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఈ క్లినికల్ బయోకెమిస్ట్రీలో 5 యూనిట్లు ఉన్నవి. మొదటి యూనిట్ పేరు జనరల్ టాపిక్స్. ఈ జనరల్ టాపిక్స్లో ల్యాబొరేటరీ సర్వీసెస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ల్యాబొరేటరీ గురించి, స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ గురించి, వాటర్, కెమికల్స్, సొల్యూషన్స్ అండ్ రియేజెంట్స్, ఇవి 4 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత రెండవది మెజర్మెంట్స్కి సంబంధించింది. ఈ మెజర్మెంట్స్లో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, కెలోరిమెట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, తర్వాత యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్, బయోవేస్ట్ మేనేజ్మెంట్, ఆటోమేషన్, ఎథికల్ కన్సిడరేషన్, కంప్యూటర్స్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ అసెస్మెంట్ అనే 10 టాపిక్స్ ఉన్నవి. తర్వాత యూనిట్ 3 బయోకెమిస్ట్రీలో కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అనేటువంటి 4 టాపిక్స్ ఉన్నవి. తర్వాత యూనిట్ 4 క్లినికల్ బయోకెమిస్ట్రీలో యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్,
plasma proteins, bilirubin, urine, renal clearance tests, body fluids, glucose tolerance test, blood coagulation, lipids and lipoproteins, enzymes and isoenzymes, hormones, inorganics, blood gases లాంటివి 13 టాపిక్స్ ఉన్నవి. యూనిట్ 5లో డెమాన్స్ట్రేషన్ టాపిక్స్ మనకి 7 డెమాన్స్ట్రేషన్ టాపిక్స్ ఉన్నవి యూనిట్ 5లో. లివర్ ఫంక్షన్ టెస్ట్స్, గ్యాస్ట్రిక్ అనాలిసిస్, రీనల్ ఫంక్షన్ టెస్ట్స్, రేడియో ఐసోటోప్ టెక్నిక్స్, క్యాలిక్యులే ఫార్మేషన్ అండ్ అనాలిసిస్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్స్ అండ్ ఎలక్ట్రోఫోరసిస్ అనేటువంటివి ఈ మనకి 7 టాపిక్స్ ఉన్నాయి. మొత్తము 7, 13, 20, 24, 34, 38 టాపిక్స్ ఉన్నవి. ఇది ఫస్ట్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ క్లినికల్ మైక్రోబయాలజీ. ఇందులో మొత్తం 39 టాపిక్స్ ఉన్నవి. ఈ 39 టాపిక్స్లో మనకి మొట్టమొదటి యూనిట్ జనరల్ మైక్రోబయాలజీ. ఇందులో 12 టాపిక్స్ ఉన్నవి. నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ శాంపుల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ మైక్రోస్కోపిక్ serology and culture, procedures of accepting rejecting samples for cultures, procedures of labeling, registering, transport and storage of various specimens, procedure of laboratory work, safety and laboratory maintenance, knowledge and expertise in working under conditions of biological hazards, BSL 1, 2, 3, procedure of handling exposure to various infections agents, biomedical waste management, maintenance of laboratory equipment, culture methods for different bacteria and fungi, media preparation, methods of inoculation, disposal of used media and specimens, sterilization and disinfection, laboratory operation theaters అనేటువంటి టాపిక్స్ మనకు 12 టాపిక్స్ ఉన్నాయి. యూనిట్ 2 బ్యాక్టీరియాలజీలో 8 టాపిక్స్ ఉన్నవి. క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ బ్యాక్టీరియా, డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్, Grams staining methods, reagents preparation, Albert's staining, reagents preparations, AFB staining, reagents preparations, characterization of gram positive bacteria, Cocci, Staphylococcus, Streptococcus bacilli, Mycobacteria, Clostridia and Corynebacterium, gram negative bacteria, Escherichia coli, Klebsiella, Proteus, Salmonella, Shigella, Vibrio, Pseudomonas. ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్, స్టెయినింగ్, కల్చర్, స్పాట్ టెస్ట్స్ అండ్ కమర్షియల్ కిట్స్ అనేటువంటి టాపిక్స్ సెకండ్ యూనిట్ అయిన బ్యాక్టీరియాలజీలో ఉన్నాయి. యూనిట్ 3 మైకాలజీ అండ్ పారాసైటాలజీలో నాలెడ్జ్ ఆఫ్ కామన్ పాథోజెనిక్ ఫంగీ, డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్ట్స్ అండ్ మౌల్స్, ఫంగల్ మీడియా ప్రిపరేషన్, పిహెచ్ అడ్జస్ట్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ మీడియా అండ్ శాంపుల్స్, ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్, KOH, జర్మ్ ట్యూబ్ టెస్ట్, స్పాట్ టెస్ట్స్, నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ పారాసైట్స్ అండ్ డిసీజెస్ కాజ్డ్ బై దెమ్, life cycles, morphology, hosts, vector, animal reservoir, epidemiology, parasite, host relationship, diagnosis and treatment, E. histolytica, giardia, cryptosporidium, ascaris, echinococcosis, schistosoma, toxoplasma, blood parasites, plasmodium, microfilaria, light microscopy, reagent preparation, staining methods, normal saline and lugol iodine mounts, serological methods of parasite detection, identification of antigens in blood, feces and urine అనేటువంటి టాపిక్స్ మనకి 8 ఉన్నాయి. యూనిట్ 4 వైరాలజీ, వైరస్లకు సంబంధించింది, నాలెడ్జ్ ఆఫ్ మెడికల్లీ ఇంపార్టెంట్ వైరసెస్, జనరల్ ల్యాబొరేటరీ టెస్ట్ ఫర్ వైరల్ డిటెక్షన్, వైరల్ సీరాలజీ అండ్ ఎలిజా, టెస్ట్స్ బేస్డ్ ఆన్ ఇమ్యూనోక్రోమటోగ్రఫీ, మెయింటెనెన్స్ ఆఫ్ వైరల్ ల్యాబొరేటరీ ఈ టాపిక్స్ ఉన్నవి. యూనిట్ 5 ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్లో automation in bacteriology, blood culture systems, method of antimicrobial sensitivity tests, disk diffusion test, Kirby-Bar, MIC e-tests, principle of action of antibiotic agents, detection of multi-drug resistant MDR bacteria, ESBL, MRSA, VRE, Mycobacterium, serological tests for antigen and antibody detection అనేటువంటివి టాపిక్స్ ఉన్నవి. మొత్తము 6, 5, 11, 19, 27, 39 టాపిక్స్ ఉన్నవి. మూడవది ప్యాథాలజీ. ఇందులో 5 యూనిట్స్ ఉన్నవి. మొదటి యూనిట్ నెంబర్ 1 క్లినికల్ ప్యాథాలజీ. ఇందులో యూరిన్ కలెక్షన్, ఫిజికల్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్, షుగర్స్, ప్రోటీన్స్, కీటోన్ బాడీస్, బెన్సేజోన్స్, ప్రోటీన్స్, బైల్, బ్లడ్ ఇన్ యూరిన్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, ఫార్మ్డ్ ఎలిమెంట్స్, క్యాస్ట్స్, crystals, parasite, abnormal cells, other body fluids, types, names, physical and chemical examination,
సిమెన్ అనాలిసిస్, ఫిజికల్, కెమికల్ అండ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అనేటువంటి 6 టాపిక్స్ ఉన్నాయి. యూనిట్ 2లో హెమటాలజీలో 6 టాపిక్స్ ఉన్నాయి. నాలెడ్జ్ అబౌట్ ఆర్బీసీస్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అండ్ ఎనీ అబ్నార్మల్ సెల్స్, హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్, రెడ్ సెల్ ఇండైసెస్, హిమోటోక్రిట్, ఈఎస్ఆర్, టోటల్ సెల్ కౌంట్స్, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ అండ్ ఏఈసీ, ఎల్ఈ సెల్ టెస్ట్, కోయాగులేషన్ రిలేటెడ్ టెస్ట్స్, హీమోపైరసైట్స్, బోన్ మ్యారో స్లైడ్ ప్రిపరేషన్, సెల్ కౌంటర్ ప్రిపరేషన్. ఇవి 6 టాపిక్స్. యూనిట్ 3 హిస్టోపాథాలజీ. ఇందులో 7 టాపిక్స్ ఉన్నవి. నాలెడ్జ్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ యూజ్డ్, కలెక్షన్, ప్రిజర్వేషన్ అండ్ లేబలింగ్ ఆఫ్ శాంపుల్స్, గ్రాసింగ్ మెథడ్, ఫిక్సేటివ్స్ యూజ్డ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ టిష్యూ ఇంక్లూడింగ్ బోన్ టిష్యూ ఫ్రమ్ కలెక్షన్ టు స్లైడ్ మేకింగ్, స్పెషల్ స్టెయిన్స్ అండ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, స్టెయినింగ్ ప్రొసీజర్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ స్పెసిమెన్స్, బ్లాక్స్, రిపోర్ట్స్, మౌంటింగ్ ఆఫ్ మ్యూజియం స్పెసిమెన్స్ అనేటువంటి 7 టాపిక్స్ ఉన్నవి. యూనిట్ 4లో సైటాలజీ అండ్ జనరల్ ప్యాథాలజీలో 6 టాపిక్స్ ఉన్నవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ టు ఆబ్టైన్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ వేరియస్ గైడెడ్ మెథడ్స్, ఎఫ్ఎన్ఏసి, ఇంప్రింట్ స్మియర్, వెజైనల్ స్మియర్, బక్కల్ స్మియర్, సైటోప్సిన్, సైటోస్మియర్స్, వేరియస్ స్టెయినింగ్ మెథడ్స్, different reagents used in pathology, preparation of fluids for cytological examination, transport of specimen, preservation of samples, reports and records, disposal of waste, infected materials అనేటువంటి 6 టాపిక్స్ ఉన్నవి. తర్వాత యూనిట్ 5లో ఇమ్యూనో హెమటాలజీలో 7 టాపిక్స్ ఉన్నవి. మెటీరియల్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్, బ్లడ్ గ్రూపింగ్ టెక్నిక్స్, ఏబిఓ సిస్టమ్ అండ్ ఆర్హెచ్ సిస్టమ్, డోనర్స్ సెలెక్షన్, స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ blood bags, grouping, quality control test and labeling, direct and indirect Coombs tests, antibody titers, problems in blood grouping and cross matching అనేటువంటి టాపిక్ 7 ఉన్నాయి. 7, 6, 13, 20, 26, 32 అంటే థర్డ్ సబ్జెక్ట్లో 32 టాపిక్స్ మనకి ఉన్నవి. అంటే టోటల్ చూడండి 38 ప్లస్ 39 77 ప్లస్ 32 109 టాపిక్స్ ఉన్నవి. అంటే మనం ఫస్ట్ ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధించాలంటే సిలబస్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. మీ దగ్గర సిలబస్ కాపీ ఒకటి ప్రింట్అవుట్ తప్పనిసరిగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈచ్ సబ్జెక్ట్ మనం చెప్పుకుంటూ పోతాం ఇదే సీరియల్ ఆర్డర్లో. ఫస్ట్ క్లినికల్ బయోకెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాము. ఇందులో జనరల్ టాపిక్స్ ఏమి ఉన్నాయో ఆ టాపిక్ వైజ్గా ప్రతి టాపిక్ మీద ఖచ్చితంగా వీడియో ఉంటుంది, నోట్స్ ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఒక 60 రోజులు కనుక మీరు సీరియస్గా శ్రమించినట్టయితే, కనీసం రోజుకు ఒక 3 నుంచి 4 గంటలు శ్రమించినట్టయితే మనము వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. నోట్స్ను పదే 2-3 సార్లు మీరు రివైజ్ చేయాలి. అదేవిధంగా టెస్టులు కూడా కనీసం ప్రతి టెస్టు 2 నుంచి 3 సార్లు మనం రాయాలి. ఎందుకంటే టర్మినాలజీ అనేటువంటిది కొంచెం డెప్త్గా ఉంటుంది కాబట్టి మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అయినట్టయితే తప్పనిసరిగా ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మా యొక్క వాట్సాప్ నెంబరు 9533219914కి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆండ్రాయిడ్ యాప్ ఉంది, ఐఫోన్ యాప్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో డెమో వీడియోస్ పెట్టినాము ఈ సబ్జెక్ట్కి సంబంధించి. డెమో నోట్స్ కూడా ఉంది, ఏ విధంగా మేము నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. డెమో టెస్ట్లు కూడా ఉన్నాయి, ఆ టెస్ట్లు కూడా రాయండి. తర్వాత మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని కోర్సులో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ను ప్రారంభించండి. మీరు తప్పనిసరిగా ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాన్ని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.